అంటే కొన్ని మైనస్లు ఉన్న సినిమాని మాత్రం ఎంగేజింగ్ చేయడంలో కానీ స్క్రీన్ ప్లేతో కానీ ఎమోషన్తో కానీ మనకు సినిమాల్లో చూసినప్పుడు ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్కి కూడా. అరే ఇది ఎందుకు రా అనకుండా కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరూ ఎమోషన్ని కనెక్ట్ అవుతారు. హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడే ఓదెలా 2 మూవీ చూడడం జరిగింది. సో మన తమన్నా గారు మెయిన్ లీడ్లో మూవీ అయితే చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది, కొన్ని ఎడిటింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా ప్లస్ అయింది. సైడ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, జీవించేశారని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా అంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారో సెకండ్ హాఫ్ని కూడా అంతే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి సాంగ్స్ వస్తుంటాయి, బట్ అది సిచ్యువేషన్ దగ్గరనే సాంగ్స్ వస్తుంటాయి. గ్రాఫిక్స్ కూడా బాగుంది, గుడ్. కాకపోతే ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా గ్రాండ్ లెవెల్లో వస్తుంటాయి, బట్ ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ రావడం అనేది చాలా గ్రేటు. సో సినిమా స్టార్టింగ్ వరకు ఇది ఎందుకు సీన్ అన్నట్టు లేకుండా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అంటే కొన్ని మైనస్లు ఉన్న సినిమాని మాత్రం ఎంగేజింగ్ చేయడంలో కానీ స్క్రీన్ ప్లేతో కానీ ఎమోషన్తో కానీ మనకు సినిమాల్లో చూసినప్పుడు ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్కి కూడా. అరే ఇది ఎందుకు రా అనకుండా కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరూ ఎమోషన్ని కనెక్ట్ అవుతారు. దేవుళ్ళ పట్ల గ్రంథాలు కానీ శివుని కానీ ఎలా కొలుస్తారో, శివుని ఎలా పిలుస్తారో అలా చిన్న పిల్లల క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్క్రీన్ ప్లేని చాలా గ్రాండ్ లెవెల్లో తీసుకెళ్లారు. సో ఓవరాల్ అయితే ఒక గుడ్ మూవీ, మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. తమన్నా గారు కూడా తమన్నా గారికి కొద్దిగా ఓవర్ చేస్తుందని చెప్తారు కదా, దీంట్లో చాలా బాగా యాక్ట్ చేసింది. ప్రతి ఒక్క యాక్టర్ విలన్గా చేసిన తర్వాత తిరుపతి అనే క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చేశారు. కాకపోతే ఒక డబ్బింగ్ అనేది ఇంకా మనకు అరుంధతి చూసినప్పుడు ఫీవర్ ఎలా అనిపిస్తుంది అది అనిపిస్తుంది, కొద్దిగా వాయిస్ చేంజ్ అనిపించేది. కొన్ని డైలాగ్ కూడా కొద్దిగా మైనస్ అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే ఎక్కడ బోర్ కొట్టేది, గుడ్ మూవీ. సో మీరు వెళ్ళి హాయిగా చూడొచ్చు, డోంట్ మిస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మనం కొంచెం థ్యాంక్ యూ.